నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే కనుక ఆయనకు పేపర్లలో హెడ్లైన్స్లో ఆయన పేరు ఉండట్లేదు ఎక్కడా కూడా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతను ఆయన కుటుంబాన్ని దూషిస్తే కానీ మెయిన్గా ఆయన పేరు హెడ్లైన్స్లో రావడం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాల్లో కూడా దానికి సంబంధించినటువంటి డిబేట్లు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అయ్యో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారా, ఆ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారా, ఆయన ఒక శాఖకు మంత్రిగా ఉన్నారా అనే విషయం కూడా ప్రజలకు తెలియకుండా పోతుంది అనే విధంగా అప్పుడప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి తన యొక్కటువంటి ఫ్రస్ట్రేషన్ని బయటికి తీసుకొస్తుంటారు. దీంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సీదిరి అప్పలరాజు గారు మాట్లాడుతూ ఆయన ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాల్లో కానీ లేదంటే దేంట్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నా లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్లలో కానీ లేదంటే పత్రికల్లో కానీ పవన్ కళ్యాణ్ యొక్క పేరు, ఆయన చేసినటువంటి అభివృద్ధికి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఇవన్నీ చూసుకుంటే కనుక ఏ 3వ పేజీలోనో 4వ పేజీలోనో లేదంటే అవసరం ఉంటే అది వేయడం లేదంటే దాన్ని కూడా వేయకపోవడం చేస్తుంటారు. ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులను కనుక దూషిస్తే కనుక మొదటి పేజీలో ఒక పెద్ద ఆర్టికల్గా హెడ్లైన్స్గా మీ తోలు తీస్తామన్నటువంటి పవన్ కళ్యాణ్ లేదంటే చెప్పులతో కొడతాను నాయకుడుకుల్లారా అంటూ ఇలాంటివంటి ఒక హెడ్లైన్స్ వేస్తూ మెయిన్గా పవన్ కళ్యాణ్ పేరుని హైలైట్ చేస్తుంటాయి. అయితే దీనికి పవన్ కళ్యాణ్కి 2 రకాల ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయి. ఏంటంటే గతంలో తాను ఏదైతే అభివృద్ధి కుంకి ఏనుగులు తెప్పించినప్పుడు కానీ లేదంటే క్యాబినెట్ మీటింగ్లలో సంబంధించి లూలు మాల్కి సంబంధించి మాట్లాడినప్పుడు కానీ లేదంటే ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు సరిగ్గా లేదని ఆయన క్యాబినెట్లో చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లో హెడ్లైన్స్ రాలేవు. కానీ అదే ఆయన అపోజిషన్ అంటే ఒక పార్టీ పెట్టి అటు బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి మాట్లాడినప్పుడు మెయిన్గా హెడ్లైన్స్లో వేశారు. ఇప్పుడు అలాంటి హెడ్లైన్సే పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందుకే మళ్ళీ బయటికి వచ్చి వైసీపీ నాయకులను గూండాల్లారా అంటూ లేదంటే ఇతర విషయంలో ఏవో ఒక రకంగా ఆవేశపూరితంగా హైలైట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గతంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాత్ర ఏదైతే పోషిస్తున్నాడో ఈ పాత్రని గతంలో వైఎస్ షర్మిల గారు పోషించేవారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ వచ్చిందో అప్పుడు మొదటగా ఆవిడ ఎన్నో రకాలుగా అటు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కార్యక్రమాలు చేశారు. కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా అది పెద్దగా హైలైట్ చేసేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన కుటుంబాన్ని తిట్టడం కానీ వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి కానీ ఇలాంటి విషయాలు ఏవైనా ఆవిడ తెరపైకి తీసుకొస్తే ఇమ్మీడియట్గా పేపర్లలో హైలైట్గా రాసేవారు. దీన్ని షర్మిల గారే ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను ఏదైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత గురించి మాట్లాడితే దాన్ని మీరు ఎక్కడా రాయరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ దూషిస్తే మాత్రం మీరు పేపర్లలో హెడ్లైన్స్ రాస్తారు అనే విధంగా ఆవిడ బహిరంగంగానే ఆమె యొక్క లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అది మీడియా సమావేశంలోనే చెప్పేశారు. ఇప్పుడు ఆవిడలో కొంత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆవిడ ఎక్కడా కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి కానీ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆమె పాత్రనే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్కి ఫ్రస్ట్రేషన్ పెరగడంలో ఇంకో కారణం ఏంటంటే ఎలక్షన్ సమయంలో ఆయన కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ కొన్ని సామాజిక వర్గాలకు నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చారు. మనం రాబోయే రోజుల్లో ఎదుగుతామని చెప్పి చెప్పారు. ఆ సామాజిక వర్గాలు ఏంటో కూడా మీ అందరికీ తెలుసు, అవేంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియదు. కానీ అలా ఆ సామాజిక వర్గాలు ఏం ఆశించాయంటే మన వ్యక్తి ఒక మంచి పొజిషన్లోకి వస్తే మనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది అని చెప్పి వాళ్ళు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఒకటే మాట్లాడుతున్నాం, 15 సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తామని. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలు కూడా ఆలోచించాయి. ఇక తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికో తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికో మనం ఎందుకు? మనకు ఎలక్షన్స్ ముందు ఒక రకమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నాయకుడు ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీతో కలిసే పని చేస్తాము 15 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఇక మనకు అతనితో అవసరం లేదు అని చెప్పి వాళ్ళు కూడా సపరేట్గా కొన్ని సభలు సమావేశాలు పెట్టుకుని వాళ్ళ కార్యాచరణ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఏ పార్టీతో కలవాలని చెప్పి వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకుంటారు. ఈ విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ అయ్యో వాళ్ళు కనుక దూరం అయిపోతే మనము
గెలవమేమో అనే ఉద్దేశంతో మళ్ళీ బయటికి వచ్చి అప్పుడప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అటు కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను దూషిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక రీసెంట్గా కూడా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే గూండాలు రౌడీలు అంటూ పోస్తున్నాడో ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్లలో దాంట్లో డిబేట్లు జరుగుతున్నాయి. ఆయన వేణుగులో లేదంటే అరకు లాంటి ప్రదేశాలకు వెళ్ళి రోడ్లు వేయించానో లేదంటే అక్కడ జనాలతో కలిసి ఏదైనా నాట్యం చేశానో నృత్యం చేశానో చెప్తే మాత్రం ఏదో చివరి పేజీల్లో ఒక వ్యక్తిగా అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరొక ఎలక్షన్స్ కూడా కలిసి ఉండాలి లేదంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో అనే విధంగా ఆయనని అప్పుడప్పుడు కలుపుకొని పోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్నే పూర్తిగా ఆయన చేసిన అభివృద్ధిని అట్టిని హైలైట్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ రియల్ హీరో అనుకోండి, రియల్గా కూడా హీరోగా మారితే తమ పార్టీకి అంటే తమ సపోర్ట్ చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో అనే విషయంలో పవన్ కళ్యాణ్ని హైలైట్ చేయడం అనేది పూర్తిగా తగ్గించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ అవ్వడంలో, పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి అప్పుడప్పుడు మాట్లాడడంలో నిజంగా ఆయన ఉనికి చాటుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగానే ఇక్కడ అందరూ గమనిస్తున్నారు.